ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ లో పరిస్థితి ఎలా మారిపోతుందంటే కులం, మతం, ప్రాంతం దీని బేసిస్ విడిపోతుందండి. కానీ ఆ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ మనకు అన్నం పెడుతుందా అంటే పెట్టడం లేదు. మనకేమైనా చోటు ఇస్తుందా అంటే చోటు ఇవ్వట్లేదు. కనీసం మనకు రక్షణ కల్పిస్తుందా లేదు. కానీ గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు మనం. ఎవరో ఏదో చెప్తున్నారు, మనం వెళ్ళిపోతున్నాం. పక్కలతో ద్వేషంగా మాట్లాడు, అసూయతో మాట్లాడు, కోపంతోను, ఈర్ష్తోను, అతి స్వార్థంతో ఇలాగే ఉన్నాం మనం. ఇవన్నీ ఎవరైతే విడిచిపెడతారో మనకే లాభం, పక్కోడు కాదు. ఎందువల్లంటే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, బరువంతా దిగిపోయినట్టు ఉంటుంది. ఇవి మనసులో లేకపోతే, మైండ్ లో లేకపోతే కులం, మతం, ప్రాంతం, ఈర్ష, ద్వేషం, పగ, కక్ష, కార్పణ్యం, అతి ప్రేమలో ఇవన్నీ మీ మైండ్ లో తీసి పడేయండి. మీరు ఏమనుకుంటున్నారో, ఏ లక్ష్యం కోసం పోరాడాలనుకుంటున్నారో దాన్ని మీ మైండ్ రిలాక్స్ గా మీరు పోరాడితే సక్సెస్ అయిపోతారు డాక్టర్. దానికోసం చిన్నది కులం సంఘములో వివక్ష కాలుష్యాన్ని వెదజల్లితే నీ కృషి నిన్ను గొప్ప విజేతగా నిలబడుతుంది. మతం సమాజంలో విద్వేష మంటలను రగిలిస్తుంటే విలువలతో కూడిన మేధస్సు నీ విజయానికి మార్గదర్శిగా దారి చూపెడుతుంది. ప్రాంతం దేశంలో విభజన రేఖలను నిర్ణయిస్తుంటే అలుపెరగని నీ ప్రయత్నమే నీ పురోగతిని నిర్ణయిస్తుంది. కులం, మతం, ప్రాంతం నీ తలరాతను నిర్ణయించవు. నైతిక విలువలతో కూడిన నీ ప్రవర్తన మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నైతిక విలువలు ఉండాలంటే ఇవేంటి? మనకి ద్వేషం, కోపం, కక్ష, కార్పణ్యం, అసూయ, అతిస్వార్థం ఇవన్నీ తీసేయాలి. మంచితనమే మన కులం, మానవత్వమే మన మతం అయిన నాడు సమత, మమత, మానవత మాత్రమే మానవ జాతి పురోగతికి తోడ్పడుతుందని, కుల, మత, ప్రాంత విద్వేషాలు లేని నవ సమాజ నిర్మాణానికి నాంది పలకాలని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.